రేడియేషన్ థెరపీ కోసం హైటెక్ సిటీలోని యశోద హాస్పిటల్స్లో ఎంఆర్ లీనాక్ అనే అత్యాధునిక పరికరాన్ని అందుబాటులోకి తీసుకొని వచ్చి అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నట్లు యశోద హాస్పిటల్స్ రేడియేషన్ ఆంకాలజిస్టు క్లినికల్ డైరెక్టర్ ఎం సునీత వెల్లడించారు. బ్రాడీపేటలోని ఓ హోటల్లో శుక్రవారం సునీత మాట్లాడారు. రేడియేషన్ ద్వారా భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని అపోహల్ని తొలగిస్తూ ఆధునిక పరిజ్ఞానంతో అద్భుతమైన చికిత్స అందించడం జరుగుతుందని అన్నారు. ఎంఆర్ఐ స్కాన్ లీనియర్ యాక్సిలేటర్ ఎంఆర్ఐ లీనాక్ లో అమర్చబడి ఉంటుందని చెప్పారు. సాధారణ రేడియేషన్ థెరపీలో రోగులకు తలనొప్పి, బలహీనత, వాంతులు ఉంటాయని తాము ప్రవేశపెట్టిన ఎంఆర్ లీనాకు పరిజ్ఞానంతో చికిత్స అందించడం ద్వారా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయని అన్నారు. దేశ విదేశాల నుంచి రోగులు వచ్చి చికిత్స రోగాన్ని జయించారని గుర్తు చేశారు. డీజీఎం సంతోష్ కుమార్, కార్పొరేట్ రిలేషన్స్ మేనేజర్ కోన చంద్రశేఖర్, అసిస్టెంట్ మేనేజర్ కాసిం వలీ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. లాస్ట్ 25 ఇయర్స్గా క్యాన్సర్ పేషెంట్స్ని ట్రీట్ చేస్తున్న అనుభవంలో ఈరోజు ఒక కొత్త మెషిన్ గురించి, ఒక కొత్త ట్రీట్మెంట్ గురించి మీకు పరిచయం చేయడానికి అనేసి గుంటూరు వరకు వచ్చాము. ఈ ప్రెస్ మీట్స్ అనేవి రెగ్యులర్గా మేము అన్ని జిల్లాల్లో చేస్తూ ఉన్నాము. ఈరోజు గుంటూరుకి రావడం జరిగింది. అయితే మనకు క్యాన్సర్ ట్రీట్మెంట్లో 3 ముఖ్యమైన ట్రీట్మెంట్ పద్ధతులు ఉంటాయి. ఒకటి వచ్చేసి సర్జరీ, తర్వాత మెడికల్ థెరపీ అంటే కీమోథెరపీ అనే డాక్టర్స్ చేసే ట్రీట్మెంట్, ఆ తర్వాత రేడియేషన్ థెరపీ. రేడియేషన్ థెరపీ అనగానే జనాలకి ఒక రకమైన భయము, అపోహలు అనేది పబ్లిక్లో చాలా ఉంటుంది. ఎందుకు అని అంటే ఇది ఒక కరెంట్ లాంటి ట్రీట్మెంట్ బాడీలోకి వెళ్ళంగానే షాక్ కొట్టినట్టు ఉంటుంది, తర్వాత మసిపోతుంది, తర్వాత నల్లగా అయిపోతుంది. ఇవన్నీ కూడాను చాలా చాలా అపోహలు అనేసి ఉంటాయి. ఒకప్పుడు ఉన్న మెషిన్స్లో అంటే మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు 25 ఇయర్స్ బ్యాక్ ఉన్న మెషిన్స్కి కంపేర్ చేస్తే ఇప్పుడున్న మెషిన్స్ వచ్చేసి మనకు చాలా లేటెస్ట్ అడ్వాన్సెస్ వచ్చాయి. అందులో వచ్చిన ఒక బెస్ట్ ఎక్విప్మెంట్ వచ్చేసి ఇప్పుడు ఎంఆర్ లీనాక్ అనేసి మన హాస్పిటల్లో పెట్టడం జరిగింది. ఒకప్పుడు ఈ ట్రీట్మెంట్ కోసము అందరూ అమెరికా, తర్వాత యుఎస్, తర్వాత ఇంగ్లాండ్, జర్మనీ ఇటువంటి కంట్రీస్కి, బయటి కంట్రీస్కి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు దాదాపుగా 2.5 సంవత్సరాల నుంచి మన కంట్రీలో, మన హైదరాబాద్లో, మన తెలుగు స్టేట్స్లో ఉండడం అనేది మనకు చాలా అదృష్టం. ఈ ట్రీట్మెంట్ గురించి చెప్పాలి అని అంటే రేడియేషన్ ట్రీట్మెంట్ అనగానే మనకు భయం వచ్చేది ఒక సైడ్ ఎఫెక్ట్స్. ఈ సైడ్ ఎఫెక్ట్స్ మనకు లాంగ్ టర్మ్లో అంటే ఎస్పెషల్లీ ఇప్పుడు ఒక గర్భసంచి క్యాన్సరో లేకపోతే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్, ఇలాంటి క్యాన్సర్స్ ఉన్నప్పుడు లాంగ్ టర్మ్లో వీళ్ళకి మూత్రంలో రక్తం పడ్డము, తర్వాత యూరిన్లో నుంచి మోషన్లోంచి రక్తం పడడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ గురించి చాలా టెన్షన్ ఉంటుంది. అలాగే ట్రీట్మెంట్ అప్పుడు కూడాను వాంతులు అవ్వటము, విరేచనాలు అవ్వటము, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడాను మనము రెగ్యులర్గా ఫేస్ చేస్తూ ఉంటాం పేషెంట్స్కి వైపు నుంచి. అయితే దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ని ఆల్మోస్ట్ ఆల్ చాలా తక్కువ శాతంలో, మ్యాక్సిమం ఎక్కువగా ఎవరికి కూడాను ట్రీట్మెంట్ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి లేకుండా మనం ట్రీట్మెంట్ చేయడానికి వీలవుతుందన్నమాట ఈ మెషిన్ తోటి. సో ఈ మెషిన్ ఏంటి అని అంటే ఒక ఎంఆర్ఐ మెషిన్ని, తర్వాత రేడియోథెరపీ మెషిన్ని రెండింటిని కలిపి ఒకటే రూమ్లో పేషెంట్ని పడుకోబెట్టి ట్రీట్మెంట్ అంటే పేషెంట్ పడుకుని ఒక హాఫ్ అన్ అవర్, ఒక 20 minutes to హాఫ్ అన్ అవర్ ట్రీట్మెంట్ టైం పడుతుంది. ఈ ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు పేషెంట్ కంఫర్టబుల్గా మెషిన్ మీద పడుకొని ఉంటారు. అదే ఎంఆర్ఐ చేసుకుంటుంది. ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకు చాలా హెల్ప్ చేస్తుంది. త్వరగా ప్లానింగ్ అయ్యి అంటే ట్యూమర్ ఎక్కడైతే ఎగ్జాక్ట్గా ఉందో దానికి మాత్రమే రేడియేషన్ వెళ్తూ మిగతా నార్మల్ స్ట్రక్చర్స్ అంటే బ్లాడర్ కానీ, రెక్టమ్ కానీ, ఇలాంటి చిన్న పేగు, పెద్ద పేగు, ఇలాంటివి నార్మల్ స్ట్రక్చర్స్కి అన్నిటికీ కూడాను చాలా తక్కువ రేడియేషన్ డోస్ వెళ్ళేటట్టుగా ప్లాన్ చేయడానికి వీలవుతుందన్నమాట. దీనివల్ల ఈ సైడ్ ఎఫెక్ట్స్ అంటే డ్యూరింగ్ ట్రీట్మెంటే కాకుండా లాంగ్ టర్మ్లో కూడాను వీళ్ళకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి లేకుండా ట్రీట్మెంట్ చేయడానికి వీలవుతుంది. సో ఈ ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు ఒకప్పుడు మనకు 20 ఫ్రాక్షన్స్, 30 ఫ్రాక్షన్స్, 40 ఫ్రాక్షన్స్ సిట్టింగ్స్ అనేవి అవసరం పడే ట్రీట్మెంట్స్ ఇప్పుడు మ్యాక్సిమం 1 to 5 సిట్టింగ్స్లో కూడా కొన్ని డిసీజెస్కి అన్నిటికీ చేయలేము, కానీ కొన్ని డిసీజెస్కి ఈవెన్ 3 ఫ్రాక్షన్స్ కానీ అంటే 3 సిట్టింగ్స్ కానీ 5 సిట్టింగ్స్లో కూడాను ఆర్ సింగిల్ సెట్టింగ్లో కూడాను కంఫర్టబుల్గా ట్రీట్మెంట్ చేయడానికి కుదురుతుంది. ఎందుకంటే నార్మల్ స్ట్రక్చర్స్ని అన్నీ మనము అవాయిడ్ చేసుకుంటూ వెళ్ళటానికి, ట్రీట్మెంట్ చేయడానికి వీలవుతుందన్నమాట.
సో దీంట్లో మనకు తెలిసిందే మామూలుగా సిటీ స్కాన్ మీద ఎంఆర్ఐలో మనకు చాలా క్లారిటీ బాగా కనిపిస్తుంది. అంటే ట్యూమర్ అనేది ఎంత క్లారిటీగా కనిపిస్తుంది అని అంటే చూడంగానే ఓకే దీనికి మాత్రమే రేడియేషన్ ఇవ్వచ్చు అనేది మనకు ఆ క్లారిటీ ఉంటుంది. దానివల్లే ఈ ట్రీట్మెంట్ యొక్క సక్సెస్ ఉంది. దాదాపుగా 600-700 పేషెంట్స్ని ఇప్పుడు ట్రీట్ చేస్తున్నాము ఈ లాస్ట్ 2 ఇయర్స్లో. ఆల్ ఓవర్ ద వరల్డ్ ఒక లీడింగ్ సెంటర్గా యశోద హాస్పిటల్ లో ఇలాంటి ట్రీట్మెంట్స్ జరగడము. ఆ తర్వాత ఒకప్పుడు బయట కంట్రీస్కి మనం వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవడం కాకుండా బయట కంట్రీస్ నుంచి కూడాను, అంటే ఈ సౌదీ కంట్రీస్, అరేబియన్ కంట్రీస్, ఆఫ్రికా, తర్వాత ఆస్ట్రేలియా, ఇలాంటి డిఫరెంట్ ప్లేసెస్లో, అంటే అక్కడ మనకు చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది ఆ ట్రీట్మెంట్. కంపారిటివ్గా ఇండియాలో చాలా తక్కువ ఎక్స్పెన్సెస్లో రావటం వల్ల మిగతా కంట్రీస్ నుంచి కూడాను జనాలు వచ్చి ట్రీట్మెంట్ చేయించుకొని వెళ్ళటం జరుగుతోంది. మీకు అందరికీ నేను చేసే విన్నపం ఏంటి అని అంటే, ఈ ట్రీట్మెంట్ల కోసం మనం ఎక్కడెక్కడో పోవాల్సిన అవసరం లేదు. మన కంట్రీలో, మన ప్రదేశంలో, మన తెలుగు రాష్ట్రాల్లోనే ఈ ట్రీట్మెంట్ మనకు అవైలబుల్ ఉండటం మన అదృష్టం.